Step into Value Zone. Value Zone. Hypermart. Button. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మరొక కాలర్ నెంబర్ రెడీగా ఉంది, డాక్టర్ చక్రపాణి గారు. సో సార్కి కాల్ చేసి మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్ చక్రపాణి గారు. నేను విష్ణుని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి సార్. నమస్తే అండి సార్, నా ఎదురుగా సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సో మీకు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, స్టాక్స్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మీరు ఎంతసేపు అయినా సరే నేరుగా సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నేను మొబైల్ సార్కి ఇస్తున్నాను, మీరు సార్తో మాట్లాడండి. ఓకేనా సార్? అలాగే రైట్ సార్. డాక్టర్ చక్రపాణి గారు. యా హాయ్ సార్. నమస్కారం అండి సుందరం. నమస్తే చక్రపాణి గారు, చెప్పండి సార్. మీ వీడియోస్ అన్ని నేను చూస్తుంటాను. థ్యాంక్ యూ సార్. మొన్న అది దానికి కూడా అటెండ్ అయ్యాను. రైట్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నాకు చాలా తెలుసు అని అనుకున్నాను, తర్వాత మీరు విన్న తర్వాత ఇంకా దీంట్లో చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఓకే అని చాలా అనిపించింది. తర్వాత మా కొలీగ్ కూడా ఒక ఆయనకి చెప్పాను, డాక్టర్ గారికి. ఓకే, ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు మీ టాక్ కి. రైట్ థ్యాంక్ యూ సార్. ఆయన మొన్న ఇంపల్సివ్ గా ఆయనకి డైరెక్ట్ తర్వాత డైరెక్ట్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఆయనకి ఐడియా లేక ఈ మధ్యన వరుసగా ఒక దాంట్లో 1 లక్ష కొనేసారు రెగ్యులర్. ఓకే. అప్పుడు చెప్పాను అనమాట, మీరు అట్లా చేయకూడదండి, ఇంపల్సివ్ గా మీరు ఇట్లా మీ వెబినార్ దానికి అటెండ్ అవ్వండి, మీ వీడియోస్ చూడండి పంపించాను నేను. గ్రేట్ సార్. చాలా అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగా మీ ఆ ప్రొఫెషన్లో మీరు ఎంతో బిజీగా ఉండి కూడా మళ్ళీ ఫినాన్స్లో కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే గ్రేట్ సార్. అవునండి, నేను కోవిడ్ వచ్చిన తర్వాత నేను అప్పటి వరకు నాకు అసలు ఈ ఫైనాన్షియల్ మార్కెట్ తెలవండి. ఓకే. కోవిడ్ లో మనం ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు బిగిన్ చేస్తాను. ఓకే. అప్పుడు పెట్టుబడి పెట్టి దగ్గర 2 to 3 times పెరిగినాయండి. అవును, మంచి టైం అండి అది. యాక్చువల్గా ప్యానిక్ లో ఉన్నారు అందరూ. అవును తెలవకుండా మంచి టైంలో ఎంటర్ అయ్యా. అవును, దగ్గర నాకు ఇప్పుడు అది ఫస్ట్ 10 lakhs పెట్టామండి, అది ఆల్మోస్ట్ 2-3 times పెరిగింది. తర్వాత నేను 30 lakhs పెట్టానండి, అది ఇప్పుడు 35% అట్టా ఉందండి. గ్రేట్ సార్. కొన్ని నష్టం కానీ కొన్ని ఎక్కువగా నేను పెట్టింది బ్యాంకింగ్ స్టాక్స్. ఓకే, బ్యాంకింగ్ కొంచెం అంటే లాస్ట్ 1 year అండర్ పర్ఫార్మ్ చేసిందండి, అదర్వైజ్ మంచి బ్యాంక్స్ అవన్నీ కూడా. అంటే అంత ముందలే కొన్నానండి పబ్లిక్ సెక్టర్. ఓకే. పిఎస్యు బ్యాంక్ బీస్. అవును, మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా. అవును పిఎస్యు బ్యాంక్స్. అవును, ఎప్పటి నుంచో చెప్తున్నారు. అవును, అది బాగా గ్యాప్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, మన నెక్స్ట్ నిఫ్టీ బీస్ నిఫ్టీ మన ఉంది కదండి, అది నెక్స్ట్ ఇప్పుడు అన్ని మీరు ఒకటి పెట్టారు కదా, దాంట్లో మేజర్ స్టాక్స్ అన్ని 1 year 2 years లోలో ఉన్నాయని. అవును, నెక్స్ట్ ఇయర్ బాగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి ఇది? కొన్ని క్వాలిటీ తీసుకోవచ్చు అండి. లైక్ ఎస్బీఐ కార్డ్స్ ఉందనుకోండి, మంచి క్వాలిటీ అది తీసుకోవచ్చు. కొన్ని దాంట్లో మంచి క్వాలిటీ తీసుకోవచ్చు. రిలయన్స్ కూడా లాస్ట్ 2 years నుంచి పెద్ద మూవ్ అవ్వలేదండి, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమైనా. అవును అందులో అవి కూడా తీసుకోవచ్చు. నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ 50 stocks కాబట్టి మూమెంట్ కొంచెం స్లోగా ఉంటుంది. మనకి క్విక్గా ఎక్కువ కావాలి అంటేనేమో సింగిల్ సెక్టర్ తీసుకోవటం బెటర్ అనమాట. అండ్ బట్ రిస్క్ నాకు వద్దు అనుకున్న వాళ్ళందరూ ఈ నిఫ్టీ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే అందులో తక్కువ మూవ్ అవుతుంది అనమాట, ఎందుకంటే 50 stocks మూవ్ కదా, అదే అందుకని. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ మీ ప్రొఫెషన్లో బిజీగా ఉండి కూడా మీరు ఫినాన్స్లోకి తొంగిసొట్టడం, పక్కన కొలీగ్స్ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది యాక్చువల్గా పర్సనల్ ఫినాన్స్ని మనకి 10th-లోని 8th-లోని సబ్జెక్ట్లో పెడితే అందరికి యూజ్ అవుతుందండి. బట్ అన్ఫార్చునేట్లీ అవును అదే, ఎందుకంటే మనం ఎంత కష్టపడేది మనీ కోసం, మనీ మేనేజ్మెంట్ కోసమే కదా. అవును బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా సార్, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాము. డెఫినెట్గా 10 మందికి హెల్ప్ అవుతాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
సో చెప్పండి సుందరరామరెడ్డి గారు, డాక్టర్ చక్రపాణి గారితో మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? డెఫినెట్గా అండి. అండ్ డాక్టర్స్ చాలా పేషెంట్స్తో బిజీగా ఉంటారు. వాళ్ళు కూడా అంటే ఫినాన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు కూడా ఈ ఏరియాలో పార్ట్ టైం లాగా వాళ్ళు చేసుకుంటున్నారు అంటే బేసికల్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏం చేసినా జాబ్స్ మనీ కోసం చేస్తుంటారు. ఆ మనీ జాగ్రత్తగా మేనేజ్ చేయటం, మనీ చేత వర్క్ చేయించుకోవటం, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ లాగా మార్చుకోవటం అనేది అద్భుతమైన కాన్సెప్ట్ అండి. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా దాన్ని పెద్ద సీక్రెట్ లాగా దూరంగా ఉంచారు. దాంతో ఏంటంటే అందరూ ఒక ఏజ్ దాటిన తర్వాత నేర్చుకుని ట్రై చేస్తారు. బట్ అప్పటికి కాంపౌండ్ ఎఫెక్ట్ పోతుంది. మనీ సంబంధించి టైమ్ ఈజ్ మనీ అండి, అంతే. అది ఎంత ఎర్లీ స్టేజ్లో మనం బిగిన్ చేస్తే తక్కువ అమౌంట్తో కూడా మనం బిగిన్ చేసుకోవచ్చు. రీసెంట్గా సెబీ వాళ్ళు ప్రపోజల్ తెచ్చారు, మ్యూచువల్ ఫండ్స్లో 250 రూపీస్ని ఎస్ఐపి లాగా చేయాలని చెప్పేసి. చాలామంది సెటిల్ చేస్తారు 250కి ఏమొచ్చిందని. 250ని 40 years టైంలో కలిపామంటే ₹1 కోటి అవుతాయండి. 250 ఏం కాదు, ఎఫెక్ట్ ఏం కాదు. బట్ దానికి మనం టైం యాడ్ చేసామనుకోండి 40 years తర్వాత చూస్తే ₹1 కోటి అవుతాయి. అందుకని తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు సొసైటీలో బాటంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దామన్న ఆలోచన అనమాట, అంతే తప్ప అది పెద్ద అమౌంట్ ఎవరికి వచ్చిందని కాదనమాట అది. కాబట్టి సెబీ వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు మంచి డిసిషన్ తీసుకుంటున్నారు, కంట్రీ బాగా గ్రో అవుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. చూడండి, ఇప్పుడు డాక్టర్ గారు ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి కొలీగ్స్ రెగ్యులర్ తీసుకోగానే అలా కాదని ఇలా తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. అంటే ఏంటి, అది మనం పాకుతున్నాం సొసైటీలో బాటం దాకా అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, ఎక్కువగా బెనిఫిట్ జరిగింది అనమాట సొసైటీలో. అందుకని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా ఏంటంటే 10 మందికి యూజ్ అవుతుంది. అండ్ 10 మంది ఇంకో 10 మంది తీసుకెళ్ళేసి మొత్తం మీద ఫైనాన్స్ పడే ఎక్కువ మంది రావడానికి యూజ్ అవుతుంది అనమాట. డెఫినెట్గా దట్స్ గుడ్ థింగ్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన మన వీడియోస్ చూసి ఇన్వెస్ట్ చేసి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్లో ఉన్నారంట. డెఫినెట్గా అండి, అది ఎందుకంటే మార్కెట్ గ్రోలో ఉన్నప్పుడు మొత్తం అవుతూ ఉంటాయి బై డిఫాల్ట్. అందుకని అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ ఈ ఏరియాలో నేర్చుకోవడం ద్వారా, అప్డేట్ అవుతుంది ద్వారా డెఫినెట్గా మోర్ మనీ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సార్కి డెఫినెట్గా ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, అండ్ రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. టోటల్ కమ్యూనిటీని మొత్తాన్ని కూడా ఇన్స్పైర్ చేస్తారు అండ్ ప్లాన్ చేసుకుంటారు. తద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. డెఫినెట్గా సార్ డూయింగ్ గుడ్ థింగ్ అండి. ఇమీడియట్గా అది వాళ్ళ కొలిక్కి ఎడ్యుకేట్ చేశారు చూడండి. థ్యాంక్ యూ సార్.